ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఒక్క మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. అయితే ఈ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది. ఏ విధంగా ఆ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే సహాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీకున్నటువంటి బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల తీరబోతుంది. అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. స్త్రీల విషయంలో అయితే కనుక మీ యొక్క స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు లేదా కుటుంబ సభ్యురాలు, ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అంటే ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం తన మూలంగా మీకు దక్కబోతుంది. చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరిక నెరవేరబోతుంది. కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. మీరు కన్న కల నిజం కాబోతుంది. దానికి కారణం ఆ మహిళ యొక్క ప్రేమ, అభిమానం అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలంగా నెరవేరబోతుంది. మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఏదైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కఠినంగా, దురుసుగా మాట్లాడుకుని మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగిందనుకోండి, ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆర్థిక పురోగతి కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ అనారోగ్య సమస్య నుండి కూడా మీకు విముక్తి లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని విస్తరించే కొన్ని నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కూడా దొరకబోతున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం అనేది గడవబోతుంది. కానీ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరికి శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. మజ్జిగ కానీ, నీటిని కానీ మీరు ఏర్పాటు చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.